రైతు భరోసా రుణమాఫీ గురించి నేను ఇంతకుముందే ఒక వీడియో చేసిన, మీరు ఆ వీడియో చూసి కామెంట్ పెట్టండి. రైతు భరోసా, రైతు బంధు కాస్త భరోసా అయింది. ఆ భరోసా సంగతి కూడా ఇక మరి భాగాలుగా చెప్పాలి. భరోసా ముచ్చట అయిపోయింది. ఎకరానికి వాళ్ళు 5,000 ఇస్తారా, మేము 7,500, అది కాస్త పోయి 6,000 అక్కడే ఆగింది. ఎంత తెలివిగా అంటే బంతిలో అందరినీ కూర్చోబెడతారు. ఒక సామెత ఉంటుంది, తాయిలాలు ఇచ్చడం తనుకు సావండి ఒకటైతే, బంతిలో మాత్రం అందరిని కూర్చోబెడతారు. జనాలకి ఏం ఆశ ఉంటుంది, బంతిలో కూర్చున్నోనికి అందరికీ భోజనం వెనుకో ముందో వస్తుంది అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆడొకిద్దరికి మిగతా వాడు పని మర్చిపోయిండేమోలే, వస్తాడేమోలే అనుకుంటాడు. వీడు తిన్నోడేమో లేచిపోతాడు ఆకులు ఎత్తేసి, వీళ్ళు ఉన్న ఆకులు నాకడానికి కూడా ఏమీ లేదన్నట్టుంది. సామెత అట్లనే ఉంది. రైతు భరోసా ముచ్చట, రైతు రుణమాఫీ ముచ్చట కూడా అట్లనే ఉంది. అసలు రైతు భరోసా ఇస్తారా? ఇంకా మార్చి చివరాఖరికల్లా అందరికీ రైతు భరోసా పడుతుందని చెప్పారు. ఇంకా చివరాఖరికల్లా ఇస్తారా? వీకెండ్, పండగలు, రంజాను, ఎప్పుడు టక్కీ 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 మన అందరికి ఒకసారి పడతాయి అంటే 2 గుంటలు, 3 గుంటలు, 4 గుంటలు. విషయం ఏందయ్యా అంటే ఒకే సర్వే నెంబర్లో భూములు ఉంటాయి, అందులో ఒకరికి వస్తుంది ఒకటి రాదు. పోనీ అదేమన్నా ఇల్లీగల్గా ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయంటే అది ఉండదు. ఇంకో వ్యక్తికి సపోజ్ ఒక 4 ఎకరాల భూమి ఉంది అనుకుందాం. సో వీళ్ళ వెబ్సైట్లో ఏమైతే తెలుసా, ఓ 2 ఎకరాలు బ్లాక్ లిస్ట్లో పెడతారు, ఈ 2 ఎకరాలని బ్లాక్ లిస్ట్లో పెడతారు, ఓ 2 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. అంటే ఎన్ని జిమ్మిక్కులు తెలుసా. ఒక చాలా లాజిక్. ఎట్లా వీళ్ళంటే రైతుని తెలియకుండా అంటే తడిగుడ్డతో గొంతులు కోస్తారంటారు కదా, ఆ రకంగా. ఇప్పుడు రైతుకి 4 ఎకరాల భూమి ఉంది, ఆ 4 ఎకరాలకు ఇవ్వాలి కదా, కాదు అందులో 2 ఎకరాలకు ఇస్తారు, 2 ఎకరాలకు ఇయ్యరు, లేదు 1 ఎకరానికి ఇస్తాడు, 3 ఎకరాలకు ఇయ్యరు. ఏందయ్యా అని చూస్తే ఈ భూమి కాస్త బ్లాక్ లిస్ట్లో ఉంటుంది. నిజంగా ఇవ్వదలుచుకుంటే ఒక 2 విడతలలో వేయచ్చు కదా. అంటే జనాలు కూడా హోప్ వదిలేసుకున్నారు అనుకోండి, ఈ ఏమో సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కారణం, వస్తుందా రాదా అట్లనే అనుకోరు కదా. 7,500 రూపాయల నుంచి వాళ్ళు 6,000 ఇచ్చినా చాలనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే, ఇచ్చేదా సచ్చేదా ఏదో ఒకటి సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకునే చందంగా ఈరోజు ప్రభుత్వం తీరు మొదలైంది. మళ్ళీ మాత్రం అసలు మా అంత గొప్పగా ఎవడు చేయలేదు, మా అంత మంచి పరిపాలన ఎవడు ఇయ్యలేదు. ఒక మాట అంతే, అంతా బాగుంది అదే అంటారు కదా. ఇగో ఇట్లా బాగుంటుంది రాస్తే, ఇప్పుడు చదవమని అంటే ఏముంటుంది, అంతా బాగుంది. ఇప్పుడు చదవమంటే ఏమంటారు, ఎవరిని తీసుకొచ్చి పైన గోడ మీద రాసి ఏందా చదువు, అంతా బాగుంది. అట్లుంది వీళ్ళ చందంగా. ఈ మార్చి ఇంకెన్ని రోజులు ఉంది అయిపోవడానికి, ఈ మార్చి కూడా అయిపోవడానికి సిద్ధపడింది, అయిపోయింది ఇంకా సిద్ధం. వీళ్ళు ఆల్రెడీ 21 తారీఖు, 30వ తారీఖు ఉగాది, 31కి అటు ఇటుకు ఒకరోజు తేడా, అటు ఇట్లా రంజాను, దాని తర్వాత ముందుకు సాటర్డే. ఈ సెలవులన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ మార్చిలో ఈ వారం 10 రోజులలో వీళ్ళు ఈ భరోసా వేస్తారా? అసలు భరోసా ఇస్తారా ఇయ్యరా? వారం 10 రోజుల ముచ్చట కూడా కాదు, అసలు ఇస్తారా? ఇస్తే ఎవరికి ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు, అది కూడా లేదు. పోనీ 5 ఎకరాలకు, పోనీ 6 ఎకరాలకు, ఒక 7 ఎకరాలకు, ఎక్కడ దీన్ని ఒక కట్ ఆఫ్ పెట్టిరు, అది కూడా క్లారిటీ లేదు. నిజంగా అంటే అందుకే అంటారు, బర్రె నమ్మి దున్నపోతుని కొనుక్కుంటారు ఊరికనే అన్నారు. ఆ సామెతగా ఈరోజు ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు ఓ దిక్కేమో యాసంగి పంటకు సంబంధించి కష్టపడుతున్నారు, నీళ్లు లేవు, కరెంటు లేదు, చేతికి రావాల్సిన పంటని గొర్రెలు బర్రెలు మేపుకునే పరిస్థితి. పోనీ బోర్లు వేసుకొని ఏమన్నా కాపాడుకుందామంటే 1000 ఫీట్ల బోర్ వేస్తే కూడా దుమ్ము కొట్టుకొని వస్తుంది. లక్షలు బోర్లు వేయనిక పెడుతున్నాడు. ఆ బోర్లోనే చెప్తున్నారు లక్షలు అవుతున్నాయి. వాళ్ళకే బాధ అవుతుందంట, వద్దు నీళ్ళు పడవు, ఓ 2 బోర్లు వేసినాక ఇక వద్దు ఏ కుర్రు నీళ్ళు పడవు అనేసి. అంటే అంత పైసలు వచ్చేటోళ్ళు కూడా రైతుని చూసే బాధ అయి చెప్తున్నారు. ఇలా బోర్లు బిజినెస్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక కొంచెం ఏంది, కొంతమంది ఏమో అయ్యో కళ్ళ ముందు చూస్తుంటే తోటలు ఎండిపోతున్నాయి, నా వరి చేను ఎండిపోతుంది, నా మిరప చేను ఎండిపోతుంది అని వాళ్ళేం చేస్తారు,
ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటుంది. ఎన్ని ట్యాంకర్లు పెడితే ఏ పంటను బతికించుకుంటాడు ఆ విషయం తెలుసు రైతన్నకి. కానీ ఏం చేస్తారు? పానం ఊకోదే. రైతుకు ఆ పంట ఎండిపోతుంటే కన్నీరు కాదు, కండ్ల నుంచి రక్తం గారుతుంటుంది. కానీ ఆ బాధ ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. పంటకి పోనీ ఏమని ఇస్తారా? బోర్ల కింద వేసిన వాటికి పంట నష్టం కూడా లేదట. మరి మన తెలంగాణలో ఎక్కువ బావులు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా, బోర్లు ఉన్నాయా? ఇదేం తెలియంది కాదు కదా మంత్రులకు. ఇవ్వాలనే కొత్తగా ఆ గతంలో కూడా వీళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. కనీసం దీన్నన్నా ఇచ్చి ఆదుకుందాము. గిన్ని ఎకరాలకు మేము ఇస్తున్నాం, 5 ఎకరాలకా లేకపోతే 7 ఎకరాలకు ఇస్తున్నామా, కనీసం గివన్న ఇచ్చి ఆదుకుందామంటే కూడా ఆదుకుంటామనే మాట కూడా లేదు. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, అవును రైతులు పాపం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, 50,000 1,00,000 2 లక్షలు అప్పులు తెచ్చుకుంటుంటే అప్పులో ఇంటి ముందలకు వస్తే ఆత్మగౌరవంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే ఆ సానుభూతి వాళ్ళకి? ఎవరు రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుంది, దయచేసి మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే మాటని అదే అసెంబ్లీ వేదికగా చెప్పడానికి మాత్రం నోరు రాదు. కానీ ఆడోళ్ళను మాత్రం బట్టలు ఇప్పించి రోడ్డు మీద నిలబెడతామనే మాట మాత్రం వస్తుంది. అది మళ్ళా వ్యాపారం పెరుగుతుందంట. హైదరాబాద్లో మాత్రం ప్రపంచ అందాల భామల పోటీలు అవసరం అంట. అందుకే ఒక విధంగా ఇక అయిపోయింది అంతే. తాయిలాలు ఇచ్చినాం, తణుకు సౌండ్ మీకు ఇచ్చిందే ఎక్కువ. ఆ తర్వాత మీరు ఇటనే అడుగుతుండ్రి, మేము ఇటనే చూస్తామని ఈరోజు ప్రభుత్వము జనాలని చులకనగా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక మళ్ళీ రైతు భరోసా, రైతు రుణమాఫీ అవుతుందా లేదనేది మీకీ పాటికే అర్థమై ఉంటుంది ఈ ప్రభుత్వం మీద.